మ్యాచ్ టికెట్లు అడిగినందుకే బీసీసీఐ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ను బెంగళూరు నుంచి అహ్మదాబాద్కి షిఫ్ట్ చేసిందా? ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తోంది. ఎందుకు అంటే యాక్చువల్గా అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలోనే ఫైనల్ జరపాలి, ఈ సీజన్ ఫైనల్ జరపాలి. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్ వాళ్ళే కాబట్టి సో ఆ స్టేడియంలో జరపాలి. సో దీనికి బీసీసీఐ చెప్పినటువంటి రీజన్ ఏంటంటే కొన్ని ఆపరేషనల్ అండ్ లాజిస్టికల్ రీజన్స్ వల్ల ప్లే ఆఫ్స్ని 3 వెన్యూస్లో జరుపుతున్నాము అని చెప్పింది. సో అంతేకాకుండా ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పింది. లోకల్ అసోసియేషన్స్ అంటే బెంగళూరులోని లోకల్ అసోసియేషన్స్ అండ్ అఫీషియల్స్ నుంచి వచ్చినటువంటి కొన్ని నీడ్స్ బీసీసీఐ గైడ్ లైన్స్కి బియాండ్గా ఉన్నవి. సో కాబట్టి మేము వెన్యూను మార్చాల్సి వచ్చింది. అంటే టికెట్లు అడుగుతున్నారంట, మ్యాచ్ టికెట్స్. అక్కడి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, భారీ సంఖ్యలో మ్యాచ్ టికెట్స్ అడుగుతున్నారంట. సో కాబట్టి దీనికోసం ఇంకా చేసేది ఏం లేక బీసీసీఐ వెన్యూని అహ్మదాబాద్కి మార్చింది. సో ఆ వెన్యూస్ ఏంటి అంటే క్వాలిఫైర్ 1 మే 26న ధర్మశాలలో జరుగుతుంది. మే 27న ఎలిమినేటర్ న్యూ చండీగఢ్లోని ములన్పూర్లో జరుగుతుంది. క్వాలిఫైర్ 2 మే 29న మళ్ళీ చండీగఢ్లోనే జరుగుతుంది. మే 31న ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది. ఇందులో పంజాబ్ కింగ్స్కి అయితే కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధర్మశాల వాళ్ళ హోమ్ వెన్యూయే, నెక్స్ట్ మ్యాచెస్ ఆడబోతుంది. అక్కడే 3 మ్యాచ్లు ఆడుతుంది పంజాబ్ కింగ్స్ ధర్మశాలలో ప్లే ఆఫ్స్ కంటే ముందు. మొత్తానికైతే పంజాబ్ కింగ్స్ మరి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఫైనల్కి చేరే అవకాశం ఉంటుందా?